ఓం నమ శివాయ. సర్వం శివం జగత్. ఈ వీడియో పూర్తిగా చూడండి. రీసెంట్గా నేను కుంభమేళ వెళ్ళా. ఇది ప్రయాగరాజ్ త్రివేణి సంగమం. నాకు చాలా అంటే చాలా విషయాలు అర్థమయ్యాయి, చాలా విషయాలు తెలిసాయి. ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 2025 జనవరి 21 నుండి 25 వరకు ఒక రేర్ స్పేస్ ఈవెంట్ అయిన ప్లానెటరీ పరేడ్ జరగబోతోంది. ప్లానెటరీ పరేడ్ అంటే గ్రహాలన్నీ ఆకాశంలో ఒకే స్ట్రైట్ లైన్ లోకి రాబోతున్నాయని అర్థం. ఆకాశంలో మార్స్, జూపిటర్, యురేనస్, నెప్ట్యూన్, సాటర్న్ మరియు వీనస్ ఇలా 6 గ్రహాలు ఒకే లైన్ లో కనిపిస్తాయి. కాకపోతే యురేనస్ మరియు నెప్ట్యూన్ లు భూమికి చాలా దూరంలో ఉండటం వల్ల వీటిని మన కంటితో చూడలేం. పవర్ఫుల్ టెలిస్కోప్ తో మాత్రమే కనిపిస్తాయి. కానీ మిగిలిన 4 గ్రహాలైన మార్స్, జూపిటర్, సాటర్న్ మరియు వీనస్ లు ఆకాశంలో చాలా బ్రైట్ గా కనిపిస్తాయి. వీటిని మన కంటితో కూడా చూడొచ్చు. వీటిని చూడాలంటే జనవరి 21 నుండి 25 వరకు ఆగాల్సిన పని లేదు. ఇవి ఇప్పుడు చూసినా కనిపిస్తాయి. ఇవి జనవరి మరియు ఫిబ్రవరి 2 నెలల పాటు ఆకాశంలో కనిపిస్తాయి. సన్సెట్ తర్వాత రాత్రి తూర్పు వైపు నుండి పడమర దిశకు ఆకాశంలోకి చూస్తే క్లియర్ గా కనిపిస్తాయి. త్రివేణి సంగమం దగ్గర ఉన్నాం. మళ్ళీ వచ్చాం. అంటే స్టార్టింగ్ డే ఇక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎండింగ్ కూడా ఇక్కడికి వచ్చేసి త్రివేణి సంగమం దగ్గర వాటర్ తీసుకుని వెళ్ళిపోదామని వచ్చా. ఎలా ఉందంటే మనకి రీల్స్లో కానీ చూపిస్తారు, అలాగే ఉంది. డ్రోన్స్లో కానీ మన దగ్గర మొత్తం గుడారాలు వేసేసారు. పడుకోవడానికి ఏ ఇబ్బంది లేదు. చూడండి, ఇక్కడ గడ్డి ఉంది, చిన్న మ్యాట్ లాంటిది ఇస్తున్నారు. పడుకుంటున్నారు, చాలామంది స్టే చేస్తున్నారు. పర్లేదు, కంఫర్టబుల్గానే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సంగమం దగ్గర వాటర్ తీసుకొని వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా బాగుంది. ఇంతమంది జనాలు అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఒక ఇంత మంచి ఈవెంట్కి విట్నెస్ అవుతాను నేను అనుకోలేదు. చాలామంది ఆశ్రమం దగ్గర భోజనాలు పెట్టలేదని డౌట్ నాకు ఉండే. అసలు ఇంతమందికి పెడతారా అంటే 2 సార్లు ఇప్పుడే తిన్నాం మేము. ఒక దగ్గర ఏమో ఉప్మా పెట్టారు, మళ్ళీ ఇంకో దగ్గర భోజనం పెట్టారు. అంటే ఈ స్టైల్లో ఉంది. ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తారో అలా ఉంది. అడిగిన వాళ్ళకి అడిగినంత వాళ్ళు అడిగి మరీ పెడుతున్నారు అనమాట. అసలు హైలైట్ అనిపించింది. మళ్ళీ ఏదో మన క్యాటరింగ్లా లేదు, అది ఏదో వచ్చేసాం పెట్టేసాం వెళ్ళిపోయా ఉన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర చాలా రెస్పెక్ట్ఫుల్గా మర్యాదగా చేసి పంపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ప్రతి ఆశ్రమం దగ్గర కూడా అలాగే ఉండింది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే. సో కొంచెం రష్ ఉంది, పబ్లిక్ కూడా, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండింది. కొంచెం అంటే వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఉంటే మాత్రం ఇట్ వాస్ ది బెస్ట్ ఈవెంట్ టు విట్నెస్ అన్నమాట. అదృష్టం అయ్యాను, పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడను. కాకపోతే మీరు కనుక వస్తే మాత్రం తప్పకుండా చిన్న చిన్న థింగ్స్ని పక్కా ఎక్స్ప్లోర్ చేయండి. అంటే లైక్ ఇక్కడ ఆశ్రమం దగ్గర ఉండడం కానీ, లేదంటే ఫుడ్ తీసుకోవడం కానీ, జస్ట్ అంటే ఇక్కడ పీపుల్తో మాట్లాడడం కానీ చాలా అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. కొత్త వాళ్ళం కదా, మన దగ్గరలో అయితే లేదు. అంటే తెలుగు వాళ్ళు మరి కొంచెం మోటుగా కొంచెం అలా ఉంటారు. ఇక్కడ వీళ్ళు కొంచెం ఓకే, చాలా రెస్పెక్ట్ఫుల్గా అందరితో మాట్లాడుతున్నారు. ఏ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా ట్రై చేస్తున్నారు ఏదో మాట్లాడడానికి. మన సౌత్ వాళ్ళకి చాలా వాల్యూ ఉంది ఇక్కడ. సో అది పోగొట్టుకోకుండా రాండి. సో అది మహాకుంభమేళ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఏమో నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను నాకైతే తెలియదులే. కానీ నేను ఇక్కడికి వచ్చేసి కళ్ళలోంచి నీళ్ళు తిరిగేస్తాను. నాకు నేనేం చేశారా బాబు అంటే ఎలా ఉందంటే నాకు తెలియదు కదా నేను ఏం చేశాను. బట్ ఇక్కడ ఈరోజు నేను ఉన్నానంటే లైఫ్లో ఒక్కసారి ఇలాంటి ఛాన్స్ వచ్చేది. సో ఏం లేదు ఇక మాట్లాడడానికి, నీళ్ళు వచ్చేస్తాను కళ్ళలోంచి. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఏందన్నా ఉందంటే అది ఇదే. 144 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళకి నేను రావటం ఎంత యాదృశ్యంగా జరిగాయండి. నేను ఫస్ట్లో అన్ని నెగిటివ్గా జరుగుతున్నాయండి. జాబ్ మానేసా, ఏదో చేస్తున్నా, రీచ్ రావట్లేదు, ఏమీ రావట్లేదు, ఏమీ లేదు, ₹1 లేదు, ఏదో చేస్తున్నా. నాకు వచ్చే కళలు అవిజయ్ విజయ్ అని చెప్పడం, శివుడు కళ్ళకు రావటం, ఏంటి అంత వెరైటీగా ఉంది. నేనేమో దేవుడిని నమ్మను. కాకపోతే ఇలాంటిది నేను అలా ఉన్నవాడిని 2021 తర్వాత లేదంటే జరిగిన చాలా ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు ఈ మహాకుంభమేళకి నేను వచ్చా అంటే చూడండి, మీరు గమనించండి. నా కళల్లో కానీ లేకపోతే నా ఫేస్లో కానీ చాలా అంటే చాలా హ్యాపీనెస్ మీకు కనిపించేస్తూ ఉంటుంది. వీడు ఏదో సాధించాడరా అన్న ఒక వెలుగు లాంటిది మీకు కనిపించేస్తుంది. నాకే కనిపిస్తుంది. అలా ఉండేది, అంత లోపల అంత హ్యాపీనెస్ ఉంది నాకు. సో ఇది త్రివేణి సంగమం. ఇప్పటికీ నైట్ ఆల్మోస్ట్ ఒక 9 అవుతున్నట్టుంది. స్నానాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. చూడండి అసలు మామూలుగా ఇంత చలిలో ఒక్కొక్కరు స్నానాలు చేసుకుంటూ ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటూ మనసులో అసలు వేరే అంటే వేరే. సో మ్యాక్సిమం ఈ కుంభమేళ అయిపోయే టైంకి నేను రికార్డ్ చేసిన వీడియోస్ కానీ నాకు తెలిసిన విషయాలు. ఇంకోటి ఏమంటే కాశీలో నాకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. ఎలా అంటే మంచి ఉంది, చెడు ఉంది. ఏంట్రా కాశీకి వెళ్ళక చెడు కూడా ఉంది అంటున్నాడు అంటే చూడండి మీకు చెప్తా. ఏంటంటే శివుడు మనల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చాడంటే వీడేదో తెలుసుకోవాలి, వీడి వల్ల ఏదో ఒకటి జరుగుద్దని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో నాకు ఎదురైన మంచి చెడు అనుభవాలు 2 షేర్ చేసుకుంటా. సో సిరీస్ వస్తూ ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర.
మీరు ఒక్కసారి దండం పెట్టుకొని శివుని తలుచుకోండి, అమ్మవారిని తలుచుకోండి, అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుసుకోండి. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. ఒక వీడియో రికార్డ్ చేశాను, నేను శివలింగం ఉందనుకొని అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుందామని చూస్తే పక్కన అమ్మవారు కూడా ఉంది. సో దిస్ ఈస్ హౌ క్రేజీ అనమాట. లైక్ ఎలా ఉందంటే ఇద్దరిని వేరే పూజ చేయకూడదు మనం. అమ్మవారికి శివుడు సగభాగం ఇచ్చేశాడు. మనం ఏంటో ఇప్పుడు లింగాకారంలో లేదంటే అమ్మవారిని సపరేట్ కొలుస్తూ ఉన్నాం. నేను కాశీలో ఒక శివలింగాన్ని చూసా, దాని పక్కనే అమ్మవారు అటాచ్ అయిపోయింది. వీడియో పెడతా చూడండి. సో ఇలాగ పూజించాలి మనం, నాకు అర్థమైంది. చాలా ఉన్నాయి చెప్పడానికి. సో ప్రతిదీ షేర్ చేసుకుంటాం మీతో. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి హిట్ సమ్వేర్ బిగ్ అనమాట. ఏదో చేస్తుందా అనేది అర్థమవుతుంది పక్కా. ఫైనల్గా అంటే ఇక్కడికి రాలేకపోయినా కూడా చాలామంది ఉంటారు. డోంట్ వర్రీ, మీరు మీ ఊర్లో ఉన్న శివలింగాన్ని కానీ అయితే మీరు ఒకవేళ ఇంట్లో శివలింగాన్ని పూజిస్తే కానీ మనసులో ఓం నమ శివాయ అని తలుచుకొని అమ్మవారిని శివుడిని ఇద్దరికీ అభిషేకం చేస్తున్నట్టు అనుకొని తలుచుకొని అభిషేకం చేయండి. మీకు కాశీ వచ్చిన పుణ్యం, కుంభమేళకు వచ్చిన పుణ్యం రాకపోతే నన్ను అడగండి అంటే నేనేదో పెద్ద తోమని కాదు, మీకు చెప్తున్నా కదా. నేను ఇలా చేస్తే ఆ పుణ్యం వచ్చేసి కుంభమేళకు వచ్చేసినట్టు లేదంటే కాశీకి వచ్చేసినట్టు అన్నాడు వీడు. సో వచ్చేసిద్దా నిజంగానే డౌట్ ఉంటే శివుడికి చెప్పండి. ఒకవేళ అలా రాకపోతే ఆ పాపం మొత్తం నాదే. చెప్తున్నా కదా, శివుడి సాక్షిగా నేను చెప్తున్నా. ఇంట్లోనే మంచిగా శివలింగానికి కానీ శివుడికి కానీ మనస్ఫూర్తిగా మొక్కేసి స్వామి నేను కుంభమేళకు కానీ ఇక్కడికి రాలేకపోతున్నా, సో దానికి చాలా కారణాలు ఉండొచ్చు, లేకపోతే నేను చేసిన కర్మలో లేకపోతే పాపాలు అయి ఉండొచ్చు, నన్ను క్షమించు, నేను నా మనస్సులో నీకు గుడి కట్టేసి నేను అభిషేకం చేస్తున్నా, దీన్ని స్వీకరించు అని మొక్కుకోండి. శివుడు నీలోనే ఉన్నాడు, ఇదే సత్యం. ఎప్పట్లాగే ఒక మాట చెప్పి ముగిస్తా, గూస్బంప్స్ వస్తున్నాయి నాకు కూడా. సర్వం శివం జగత్, అంతా శివుడే ఉన్నాడు. నీ లోపల నా లోపల అందరి లోపల ఈ విశ్వాన్ని మొత్తం శివుడే ప్రతి అణువులో ఉన్నాడు. ఇది తెలుసుకుంటే నువ్వు పూజ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు నా మొక్కకి బొట్టేమో కనిపించలే, పొద్దున పెట్టుకున్నాను, పోయిందని చెప్పి నేను నాస్తికునేం కాదు కదా. నేను చెప్పే మాట విను, శివతత్వాన్ని అర్థం చేసుకో. ఈ విశ్వమే నీ ఇల్లు, ఇక్కడున్న ప్రతి ఒక్క జీవిది నీదే బాధ్యత. ఇది అర్థమైతే శివుడు నీకు తొందరగా దర్శనం చేస్తాడు. శివుడిని పక్క నుండి నడిపిస్తూ ఉంటాడు. నేనే ఎగ్జాంపుల్, నాకు ఎదురైన ఈ జర్నీలో చాలా తెలుసుకున్నా. ప్రతిదీ మహా అద్భుతం అనమాట. ఈ కుంభమేళకు వచ్చేయడం ఒక అద్భుతం అయితే, ఈ జర్నీలో నేను తెలుసుకున్న విషయాలు, నాకు ఎదురైన అనుభవాలు ఇంకో ఎత్తనమాట. కలిసిన ప్రతి ఒక్క మనిషి జ్ఞానే, ఎదురైన ప్రతి ఒక్క అనుభవం ఆ శివుడు నాకు ఇచ్చిన విద్య, జ్ఞానం అంటారు చూడండి, ఆ శివుడు నాకు నేర్పించిన జ్ఞానం ఇది. అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న విషయాలు ఇవన్నీ. సో ఒక్కసారి మనసులో ఓం నమ శివాయ అనుకోండి. హర హర్ మహాదేవ్ శంభో శంకర, ఓం నమ శివాయ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వమే నీ ఇల్లు, ఇక్కడున్న ప్రతి ఒక్క జీవిది నీదే బాధ్యత. సో సర్వం శివం జగత్. దిస్ ఈస్ ది క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. త్రివేణి సంగమం దగ్గర మీకు క్లియర్ కనిపించేస్తూ ఉంటుంది. ఒక సైడ్ ఏమో మట్టి కలర్లో ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో కొంచెం గ్రీనిష్ ఉంటుంది నది అనేది. సరస్వతి దేవి నది అనేది కొంచెం లోపల అంతర్గతంగా దాగుంటుందని చెప్తూ ఉంటారు. ఇక మీకు వీడియోస్లో క్లియర్ కనిపిస్తుంది చూడండి, మట్టి కలర్లోనూ ఇంకొక కలర్ కనిపిస్తూ ఉంటుంది మీకు త్రివేణి సంగమం దగ్గర. సో ఫుల్ వీడియోస్ కూడా చూడండి, బాగుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా మట్టి కలర్లో ఇక్కడ ఉన్నది, ఇంకొంచెమో పైన ఇంకొక కలర్ చేంజ్ అయింది, కొంచెం గ్రీనిష్గా కొంచెం ఆ కలర్లో. సో ఈ రెండు కలిస్తేనే మనకి సంగమం అంటారు. మూడోది సరస్వతి దేవి నది అంతర్గతంగా దాగి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేరే అంటే వేరే క్రేజీ లెవెల్లో స్టేయింగ్కి ఏ ఇబ్బంది లేదు ఎవరికి. ఇక్కడ నుంచి మీరు నార్మల్ అక్కడ లొకేషన్లో ఎలా ఉందో చూడండి. మనకి టీవీస్లలో డ్రోన్స్ షాట్స్ పెట్టి అవి వీటి న్యూస్లో కవర్ చేశారు కదా. సో సేమ్ అక్కడే మనకి క్లియర్గా ఎలా అయితే చూపిస్తారో ఇక్కడ కూడా మనం ఫోన్తో రికార్డ్ చేసాం కాబట్టి కొంచెం క్వాలిటీ తక్కువ ఉండి ఉంటుంది. బట్ చూడండి, జస్ట్ అలా చూస్తూ ఉండండి. ఒక 10 నిమిషాల వరకు అక్కడ ప్రయాగ్రాజ్లో కుంభమేళ జరిగే ప్లేస్లో ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది అట్మాస్ఫియర్ అనేది మీకు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనకి స్టేయింగ్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి ఎలా ఉన్నాయి సౌకర్యాలు. చాలా అంటే చాలా బాగుంది కదా. లైటింగ్స్ కానీ కింద మ్యాట్స్ ఇచ్చారు, నార్మల్గా అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా మంది ఇక్కడే నైట్లో స్టే చేస్తున్నారు అనమాట, పడుకుంటున్నారు. చాలా మంది దుప్పలు తెచ్చుకున్నారు. చలి ఇది ఘోరంగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 16 డిగ్రీల వరకు ఉంది చలి అయితే. సో చూడండి, ఆ గడ్డి కింద ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి గడ్డి వేడి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే కొంచెం వెచ్చగదనంతో ఉంటుంది మనకి. సో అందులో ఒకటి వీళ్ళందరూ స్వెటర్స్ ఎలాగో క్యారీ చేస్తున్నారు కాబట్టి సో నో వరీస్, అంత బాగుంది. ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా బలి వచ్చేసారనమాట. లక్, అదృష్టం ఎక్కడి నుంచో ఏ జన్మ నుంచి వచ్చిందో మరి అందరికీ. సో మొత్తానికి అందరూ చాలా హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా. అంత చలిలో చిన్న పిల్లలు కూడా భలే మునుగుతున్నారు స్నానాలప్పుడు.
లేట్ నైట్ కదా జనాలు ఎవరు ఉన్నారేమో అనుకున్నాంలే, కానీ అసలు ఫుల్ క్రౌడ్. ఆ లైటింగ్స్ కన్ను చూపు మేరలో మొత్తం పబ్లిక్ అనమాట. ఇప్పటికీ లేట్ నైట్లో స్నానాలు చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఇష్యూ కూడా వచ్చింది అనమాట అక్కడ. అంటే ఆత్మలు అవన్నీ వచ్చి స్నానం చేసుకుని చేయొద్దనేసి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. బట్ మేము స్టార్టింగ్లో కదా వెళ్ళింది, సో అలాంటి ఏం తెలియదు అనమాట మాకు కూడా. బట్ లేట్ నైట్లో కూడా ఫుల్ క్రౌడ్ అనేది హైలైట్ అసలుకి. ఆల్మోస్ట్ మేము 10:30 వరకు అక్కడే ఉన్నాం. ఫుల్ పబ్లిక్, ఫుల్ క్రౌడ్ అనమాట. ఈవెన్ అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా, అంటే ఎక్కడికక్కడికి కట్టడిలే ఉన్నాయన్నమాట. లైక్ కొన్ని దారులు మూసేశారు లేట్ నైట్లో, కొన్ని ఓపెన్లో పెట్టారు. సో ఎటు చేసి మనకి ఫుల్ సెక్యూరిటీతోనే ఉందన్నమాట అక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే. సో నథింగ్ టు వరీ. ఈవెన్ అక్కడ స్నానాలు చేసేటప్పుడు కూడా నేను గమనించింది ఏంటంటే అక్కడ ఎవరు సోప్స్ షాంపూలు వాడట్లేదు. చాలా అంటే చాలా రెస్ట్రిక్షన్స్తో పోలీసులు కూడా కట్టడి చేశారు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట, షాంపూలు కానీ సోప్స్ కానీ ఇవేమి యూజ్ చేయొద్దని. ఇప్పుడు త్రివేణి సంఘం అనేది చాలా పవిత్ర జలాలు లేదంటే ఇలా అంటారు కదా, మనం వెళ్ళేసి సబ్బులతో షాంపూలతో స్నానం చేసుకుంటూ ఉంటే అక్కడ ఆ నీరు కూడా పొల్యూట్ అయిపోతాయి కదా. లైక్ చిన్నపిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా, ఎగ్జిబిషన్ లాగా కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు సరదాగా రావచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అన్నిట్లో ఇక్కడ మనకి మెయిన్గా రుద్రాక్షలు ఇవి కూడా ఫేమస్ అనమాట. కాశీలో, నేపాల్ సైడ్, మన నార్త్ సైడ్ అయితే హరిద్వార్ ఇలాంటి ప్లేసెస్లో రుద్రాక్షలు చాలా అంటే చాలా ఫేమస్. ఎందుకంటే ఒకటే రీజన్, ఒరిజినల్ రుద్రాక్షలు ఇక్కడే దొరుకుతాయి మనకి. అంటే కింద మన సౌత్ సైడ్ దొరకాలంటే దొరుకుతాయి, బట్ మనం తెలుసుకోవాలి కదా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మనం చెప్పలేం. సో ఇక్కడ మ్యాక్సిమం ఒరిజినల్ అమ్ముతూ ఉంటారు. ఒక సీడ్స్ ఉంటాయి కదా రుద్రాక్ష సీడ్స్ అనేటివి, వాటిని మన ముందే వాళ్ళు చెక్కేసి తొలిచేసి ఇస్తూ ఉంటారు అన్నమాట. సో అలా మనం 100% షూర్గా అలా తీసుకుంటే, ఒకవేళ రుద్రాక్షలు తీసుకోవాలనుకుంటే మాత్రం కాశీలో కానీ ప్రయాగ్రాజ్ ఇటు సైడ్ నార్త్ సైడ్ వచ్చినప్పుడు మీరు పక్కా అవి సీడ్స్ తీసుకొని వాటిని ఆ తోలు తీసేపించుకోండి. సో అప్పుడు మనకి బాగుంటుంది అనమాట. పంచముఖియా లేదంటే మీకు ఏది కావాలంటే అది అలా తీపించుకుంటేనే బెటర్. కనిపిస్తుందా మీకు నార్మల్గా అక్కడ? సో ఒక్కొక్కరు పడుకున్నారు కూడా. చూడండి ఇక్కడ మనం బ్రిడ్జి టైప్లో పెట్టారు. కింద బెలూన్ టైప్, బెలూన్ అంటే మనకి గట్టి రబ్బర్తో చేసిన ఒక గాలి పెట్టేసేసి, అంటే ఒక బెలూన్ టైపే అది. సో అది వాటర్లో వెళ్తుంటే దానిపైన ఒక బ్రిడ్జి సెటప్ పెట్టారనమాట. చూడండి మనకి క్లియర్ కనిపిస్తుంది. అలాంటివి చాలా ఉన్నాయి. వాటర్లో కూడా వాటికి సపోర్ట్ లాగా తాళ్ళతో కట్టేశారనమాట. సో వేరే అనమాట. అంటే ఈ టైంలోనే ఇలా ఉంటుంది, తర్వాత తీసేస్తారు అనుకుంటామని. ఈ గుడారాలు కూడా సిమిలారిటీ సేమ్ అలాగే ఉంటాయి. అంటే ప్రజెంట్ మనకి స్టేయింగ్ అంటే వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా రష్ పబ్లిక్ని ఎలా కంట్రోల్ చేయాలని ఆ బ్రిడ్జెస్ సెటప్ చేశారు. ఈ గుడారాలు కూడా ఇట్లా చాలా మంది స్టే చేస్తారు. ఒక టెంపుల్ లాగా, గోపురం లాగా. అది ఆది శంకరాచార్యుల ఆశ్రమం. మేము డేలో వెళ్ళాము, అది మీకు మళ్ళీ వచ్చే వీడియోలో పెడతా దాని గురించి. సో గమనించండి మీరు, నార్మల్గా మనకి కంటి చూపు మేర ఎక్కడ వరకు పోతే అక్కడ వరకు మనకి మొత్తం లైటింగ్ సెటప్స్ ఉన్నాయి. సో అంత ఇలాగే ఉంటుంది అనమాట గుడారాలు, లేదంటే ఇలా గడ్డిలో పడుకోవడం. చూడండి చాలా మంది నదికి దగ్గరలోనే పడుకున్నారు, సంగమం దగ్గరలోనే పడుకుంటున్నారు అనమాట. అక్కడ మీకు బాక్సుల్లో కనిపిస్తాయి చూడండి లాంగ్ డిస్టెన్స్లో, అవి లేడీస్కి డ్రెస్సెస్ మార్చుకోవడానికి. సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే లేడీస్ కోసం ఒక ఫెసిలిటీ ఇలా పెట్టేసేసి, ఇప్పుడు అబ్బాయిలు ఏముంది, మేల్స్ నార్మల్ ఎక్కడైనా మార్చుకుంటారు కదా, లేడీస్ కోసం సపరేట్గా ఇలా కొంచెం కేర్ తీసుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అంటే చాలా వరకు ఫ్యామిలీస్ వస్తాయి కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ ఆలోచన చాలా బాగా అనిపించింది నాకైతే. అక్కడ నీళ్ళు అనేవి ఓవర్ఫ్లో కాకుండా అక్కడ ఇసుక బ్యాగ్స్ అలా సెటప్ చేశారు చూడండి. అంటే జనాలు చాలామంది వస్తూ ఉంటారు, అలా ఎక్కువ మీద పడిపోకుండా, ఓవర్ఫ్లో కాకుండా వీళ్ళకి కొంచెం సపోర్ట్లో ఉంటుంది పడిపోకుండా. మేము వచ్చేటప్పుడు వచ్చిన బ్రిడ్జ్ అది క్లోజ్ చేసి ఉన్నారు, ఇప్పుడు వేరే బ్రిడ్జ్ చూసుకొని వెళ్ళాలి. అలా ఉంటుంది. టైమింగ్స్ కూడా ఉన్నాయి బ్రిడ్జెస్కి, ఎలా వెళ్ళాలి ఏంటని. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రుద్రాక్షలు తీసుకొస్తా అని చెప్పాను, అప్పుడు కుదరలేదు, ఇప్పుడు తీసుకొస్తున్నా. సో రుద్రాక్షల గురించి ఎలా కనుక్కోవాలి, ఫేక్ డూప్లికేట్ ఆర్ రియల్ అని అది కూడా వీడియోస్ వస్తుంటే చూడండి. అగోరీస్ గురించి కూడా చెప్తా, చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం వచ్చే వీడియోస్లో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్లో ఉంటుంది నాకు కూడా. సర్వం శివం జగత్ అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన పెద్దవాళ్ళు మనకిచ్చిన నాలెడ్జ్ దాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించండి. నాట్ అబౌట్ జ్యోతిష్యం, ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ దట్ అవర్ ఇండియన్ యాన్సిస్టర్స్ సెడ్. ఇది సాంప్రదాయం కాదు, ఇది నాలెడ్జ్, ఇది కల్చర్ కాదు, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈవెన్ ఇప్పుడు కుంభమేళ అనేది సనాతన ధర్మానికి మళ్ళీ పునర్స్థాపన చేయడానికి చాలా మెయిన్ స్టెప్ తీసుకుందనమాట. ఎవరైతే సనాతన ధర్మాన్ని బాయ్కాట్ చేయాలి, అసలు తీసేయాలి, ఇలా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ జనరేషన్లో. చాలా మంది మతాల కోసం, కులాల కోసం కొట్టుకొని చచ్చిపోయే రోజులు ఇవి. రీసెంట్గా కూడా మనం చాలా చూసాం. చాలా మంది కన్వర్ట్ అయిపోతున్నారు క్రిస్టియానిటీకి కానీ, అండ్ వివిధ రకాలుగా నాస్తికులుగా మారిపోతున్నారు.
బట్ మనం ఏదైతే దేశాలు పెద్ద పెద్ద తోపు అనుకుంటా ఉంటామో, ఏవైతే కంట్రీస్ అమెరికా కానీ ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్, ఫారెన్ కంట్రీస్ చాలా అభివృద్ధి చెందాయి అనుకుంటామో, అక్కడ ఎవరైతే ఫేమస్ సెలబ్రిటీస్ కానీ చాలా పాపులర్ బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి మన ఇండియాలో ఇలాంటి స్నానాలకి ఇలాంటి రిచువల్స్కి అటెండ్ అవుతున్నారు చాలా ఇష్టంగా, చాలా భక్తిగా. ఇట్స్ నాట్ అబౌట్ భక్తి, ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్ దట్ వీ డోంట్ అండర్స్టాండ్ టిల్ నౌ. ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు నమ్మకపోయినా పర్లేదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించే సరిపోద్ది. అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక్క మాటతో ఫినిష్ చేస్తాను. నేను చాలా ప్రతి వీడియోలో మ్యాక్సిమం ఇది యూజ్ చేస్తా. ఒక్కసారి మనసులో మీరు కూడా ఓం నమః శివాయ అనుకోండి. ఓం నమః శివాయ, సర్వం శివం జగత్